మనిషికి ఏ జన్మలో ఉన్నా కావలసింది ఏముందండి? అన్నిటికన్నా ప్రధానం ఏది అంటే కట్టుకోవడానికి ఓ మంచి బట్ట ఉండాలి, కడుపు నిండా తినడానికి అన్నం దొరకాలి, దాహం వేసినప్పుడు శుద్ధమైన నీరు దొరకాలి. అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినది ఏది అంటే చల్లటి నీటిని కుండలో పోసి దానం చెయ్యాలి, పట్టెడన్నమో స్వయం పాకమో ఇవ్వాలి. నీకు కలిగిందా అంచు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చెయ్యాలి. ప్యాంటు గుడ్డలు చొక్కా గుడ్డలు నీ చెప్పను. అంచులేని బట్ట దానము చెయ్యరాదు, అవతల వారికి ఆయుర్దాయం క్షయం అవ్వాలని కోరుకున్నట్టు. అంచు కలిగిన బట్ట పెడితే వారు 10 కాలాలు బ్రతకాలి అని కోరుకున్నట్టు. ఇవి 3 నువ్వు అక్షయ తృతీయని అడిగి, నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట అన్నము నీరు దొరుకుతాయి. చాలదా? ఇంకంతకన్నా ఏం కావాలి? అది చేసుకో అక్షయ తృతీయ నాడు. అంతేగాని బంగారం కొనుక్కుంటే ఏమొచ్చింది? కలిపురుషుడు వస్తాడు, దాంతో పాటు అక్షయంగా వస్తాడు, ఇప్పుడు కాదు ఎప్పటికీ. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి. అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్లోని బోర్డులు పెట్టనూకూడదు, మనం వెర్రెక్కి వెంట పడనూకూడదు. శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో. శాస్త్రము ప్రమాణము తప్ప బుద్ధికి తోచిన విషయములు ప్రమాణములు కావు.